హలో అండి అందరికీ, నేను మీ రాజుని. ఈరోజైతే ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాను సింపుల్గా. ఫస్ట్ అయితే ఎగ్స్ అయితే ఉడకపెట్టుకొని అలాగే నూనెలో వేపుకోవాలి. ఉప్పు, పసుపు, కొంచెం కారం కూడా వేసుకొని ఇలా నూనెలో అయితే ఎగ్స్ బాగా ఎర్రగా వేపు పక్కన పెట్టుకొని అలాగే 4 ఉల్లిపాయలు అయితే కట్ చేసుకొని సన్నగా నూనెలో వేపుకోవాలి. అందులో ఉప్పు, కారం, పసుపు, కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని బాగా వేపుకొని ఇలాగైతే 1 కప్పు పాలు అయితే పోసుకొని కొంచెం మనకి థిక్ గ్రేవీ వచ్చిందాక ఉడకబెట్టుకొని అలాగే మనం బాగా వేపుకున్న ఎగ్స్ కూడా అందులో వేసుకొని బాగా గ్రేవీ వచ్చిందాక వేపుకుంటే ఇంకా మనకి గ్రేవీ మసాలా ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోద్ది. వేడి వేడి అన్నంలోకైనా, చపాతీలోకైనా, అలాగే బిర్యానీలోకైనా బాగుంటుంది. చాలా టేస్టీగా, కొంచెం సింపుల్గా ఉంటుంది చేసుకోవడానికి. టైం ఎక్కువ లేనప్పుడు మనకి ఇలా చేస్తే సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే. ట్రై చేయండి మీరు కూడా. నేనైతే ఇంకా వేడివేడిగా అయితే తినేసాను. చాలా టేస్ట్ అనిపించింది. మా ఆయనకైతే పెడుతుంటే వద్దంటున్నాడు అనమాట. సర్లే అని చెప్పి నేనే తినేసాను. ఇంకా మధ్యాహ్నం తిన్న తర్వాత నేనైతే కూరగాయలకి అని చెప్పి మార్కెట్కి వెళ్ళాను. మార్కెట్కి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. ఇంకా తను ఏం చేస్తుందంటే నేను వెళ్ళానని చెప్పి కొత్తగా వెరైటీగా నాకైతే బీరకాయ బజ్జీలు అయితే వేసి పెట్టిందనమాట. సర్లే అని చెప్పి టేస్ట్ చేద్దాం, మనకు కూడా కొంచెం కొత్తగా అనిపించింది వినంగానే. ఒకసారి టేస్ట్ అయితే చేద్దామని చెప్పి సరే చెయ్యంటే చేసిందనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇంకా నేనే సర్లే నువ్వు వీడియో తీయి నేను చేస్తానని చెప్పి తను వీడియో తీసింది. నేనైతే ఇంకా తను చెప్పినట్టుగా అయితే నేను చేశాను. బీరకాయ బజ్జీలు అయితే చాలా బాగున్నాయి టేస్టీగా. ఇప్పటి వరకైతే నేనైతే చూడలేదు, తినలేదు కూడా. తనకి ఎవరో చెప్పారంట, ఇంకా తను చేద్దామంది. సర్లే అని చెప్పి చేసామన్నమాట. వేడివేడిగా తింటుంటే అసలు బీరకాయ బజ్జీలనే అర్థం కాలేదు. బాగున్నాయి టేస్ట్ అయితే. ఎవరైనా బీరకాయ కూర ఇష్టపడిన వాళ్ళు అయితే ఇలా చేసి పెడితే చక్కగా తింటారు ఇంట్లో వాళ్ళు. పిల్లలకు కానీ పెట్టవచ్చు. పిల్లలు కొంతమంది తినరు కదా బీరకాయ కూర అంటే, ఇంక ఇలాగైతే చేసి పెడితే బాగా తింటారు. బీరకాయలు అయితే 3 రకాలుగా అయితే కట్ చేసామన్నమాట. కొన్నేమో అరటికాయ బజ్జీల్లాగా, కొన్నేమో రౌండ్ బజ్జీల్లాగా ఇంక ఇలాగైతే చేసామన్నమాట. ఇంక ఈ బజ్జీలు చేసిన తర్వాత ఇంకా కూర్చొని కొంతసేపు కబుర్లు అయితే చెప్పుకొని టీ తాగి ఇంకా అలాగే ఇంటికైతే వచ్చేసాను. బజ్జీలు తీసుకొని మా ఇంట్లో వాళ్ళకి కూడా తీసుకొచ్చాను బజ్జీలు. ఇంకా 2 ఫ్రెండ్స్తో మాట్లాడి వచ్చేసాను.